బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. కవితకు సంబంధించినటువంటి వాళ్ళ ఆడపడుచు ఇంట్లో నిన్న పెద్ద ఎత్తున ఈడీ సోదాలు చేసినట్టు తెలుస్తోంది. దానిలో భాగంగా వాళ్ళ అల్లుడు ఎవరైతే కవిత అల్లుడు వాళ్ళ ఆడపడుచు వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి ఆయన కూడా రేపో మాపో అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే బలంగా కనబడతా ఉన్నాయి. ఎందుకు అంటే ఆయన కూడా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో చాలా పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్లో ఆయన పాత్ర కూడా ఉన్నట్లు చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఈడీకి అనుమానాలు రావడం, దానికి సంబంధించి వాళ్ళ ఆడపడుచు ఇంట్లో సోదాలు చేయడం, కొన్ని ఎవిడెన్స్ కూడా దొరికినట్టుగా తెలుస్తూ ఉంది. సో దానికి సంబంధించి పూర్తి వివరాలు మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. లిక్కర్ స్కామ్లో కవిత మేనల్లుడు నగదు లావాదేవీల్లో శ్రీచరణ్ కీలక పాత్ర. సిబిఐ స్పెషల్ కోర్టుకు వెల్లడించిన ఈడీ కవిత కస్టడీ పిటిషన్లో కీలక విషయాలు. దర్యాప్తులకు కవిత సహకరించడం లేదు, ఆ ఫోన్ నుంచి డేటాను డిలీట్ చేసేసింది. ఆ కవిత ఇంట్లో సోదాల టైంలోనే శ్రీచరణ్ ఫోన్ సీజ్. విచారణకు రావాలని పిలిచినా రాలేదు. ఆయనను విచారిస్తే మరిన్ని వివరాలు బయటకు వస్తాయని వెల్లడి. హైదరాబాద్లోని శ్రీచరణ్ ఇంట్లో సోదాలు. మరో 3 రోజులు ఈడీ కస్టడీకి కవిత అంటూ ఒకరిని చూస్తాను. చిన్న విషయం కూడా చెప్పట్లే. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఐటీఆర్, కుటుంబ వ్యాపారాలు, వాటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఒక చిన్న విషయం కూడా కవిత చెప్పడం లేదని పిటిషన్లో ఈడీ పేర్కొంది. మేము కోరిన ఈ డేటాను తన లాయర్ కుటుంబ సభ్యులకు చెప్పి మెయిల్లో అందిస్తారని కవిత చెప్పారు. కానీ ఆమె కుటుంబ సభ్యులు కానీ లాయర్ కానీ వివరాలు మాకు అందివ్వలేదు. ఇదే సందర్భంలో కవిత మేనల్లుడు మేకా శ్రీశరణ్ బిజినెస్ ఆయన వృత్తికి సంబంధించిన అంశాలపై అడగగా నాకేం తెలియదు అని ఆమె సమాధానం ఇచ్చినట్టు ఆ కోర్టుకు వివరించింది ఎవరు ఈడీ సంబంధించినటువంటి అధికారులు. సో ఆమె ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉంది. మరొక 3 రోజులు కూడా ఆమె కస్టడీని పొడిగించడం జరిగింది. రేపు విజయ్ నాయర్ కానీ లేదంటే మనీష్ సిసోడియా కానీ లేదంటే అరవింద్ కేజ్రీవాల్తో కలిపి విచారించేటువంటి అవకాశాలు చాలా బలంగా ఉన్నట్టు మనకైతే క్లియర్గా తెలుస్తుంది. దీనిలో ఇక లేటెస్ట్ విషయం ఏంటంటే కవితకు సంబంధించినటువంటి వాళ్ళ ఆడపడుచు వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో కవిత మేనల్లుడు, సో ఆయన పేరు శ్రీశరణ్. సో ఆయన కూడా రేపో మాపో ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇటు అల్లుడు శ్రీశరణ్ కానీ లేదంటే ఇంకొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అనిల్ కానీ వీళ్ళిద్దరు కూడా ఖచ్చితంగా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలే బలంగా కనబడుతున్నాయి. అనవసరంగా ఆమె ఒక్క తీర్కపోవడం కాకుండా ఈరోజు కుటుంబ సభ్యులను కూడా వాళ్ళ హస్బెండ్ని వాళ్ళ మేనల్లుని ఇంకా మరికొ ఎంతమంది నిరికిస్తో అర్థం కానట్టు పరిస్థితే కనబడతా ఉంది క్లియర్గా. సో లిక్కర్ స్కామ్లో కవిత మేనల్లుడు మేక శ్రీశరణ్ పేరు తెరపైకి వచ్చింది. కస్టడీలో కవితను విచారించిన సందర్భంగా ఈ స్కామ్లో ఆమె మేనల్లుడు శ్రీశరణ్ కూడా ఉన్నట్టు తెలిందని సిబిఐ స్పెషల్ కోర్టుకు ఈడీ తెలిపింది. లిక్కర్ స్కామ్లో నగదు లావాదేవీల వ్యవహారాలన్నీ శ్రీశరణ్ కనుసన్నల్లోనే జరిగాయని చెప్పింది. కవిత కస్టడీ ముగియడంతో ఈడీ శనివారం ఆమెను ఢిల్లీ హౌస్ అవెన్యూలోని సిబిఐ స్పెషల్ కోర్టులో హాజరుపరిచింది. ఈ సందర్భంగా కవిత కస్టడీ పొడిగించాలని కోరుతూ 7 పిటిషన్ల దాఖలు చేసింది. అందులో కీలక విషయాలు వెల్లడించింది. ఈ నెల 15 కవిత ఇంట్లో సోదాలు నిర్వహించిన టైంలో మేకా శ్రీశరణ్ ఫోన్ను సీజ్ చేసినాం. ఆ తర్వాత విచారణకు హాజరు కావాలని 2 సార్లు ఆదేశించాం. కానీ ఆయన విచారణకు రాలేదు. ఇండో స్పిరిట్ కంపెనీకి సంబంధించిన నగదు లావాదేవీల వ్యవహారంలో శ్రీశరణ్ కీలక పాత్ర పోషించాడు. ఆ సమాచారం ఆయన దగ్గర ఉంది, కానీ కేసు దర్యాప్తు సహకరించడం లేదు. అందుకే శనివారం శ్రీశరణ్ ఇంట్లో సోదాలు జరిపినాం. తాజాగా సేకరించిన ఈ సమాచారంపై కవితను మరింత లోతుగా విచారించాల్సి ఉంది అని ఈ పిటిషన్లో ఈడీ పేర్కొంది అంటూ ఒకరిని చూస్తాను. సో ఖచ్చితంగా ఆమె ఇంకా పెద్ద ఎత్తున విల్లం కూడా ఇరికిచ్చాడు ప్రయత్నం చేస్తూ నిన్న కోర్టు నుంచి బయటకు వస్తూ నేను ఇది కావాలని ఇరికిచ్చారు, ఇది అంతా పొలిటికల్ లోక్సభ ఎన్నికలు కాబట్టి ఇరికిచ్చారు, ఇది అది ఫాల్స్ కేసు అంటూ కూడా చెప్పడం ఏదైతుందో అది కూడా నిన్న పెద్ద ఎత్తున వైరల్ కావడం జరిగింది. సో ఆమె కావాలని తన యొక్క క్రెడిబిలిటీ ఎక్కడ పోతుంది అంటే ఈడీ అధికారులు తనపైన ఉద్దేశపూర్వకంగానే కేసు పెట్టారనే కోణంలో ఆమె నిన్న మాట్లాడిన విషయాలు బయటకు వచ్చినాయి. కానీ ఇలాంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఆమెకే ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఈడీ అధికారులు సోదాలు అన్ని రకాలుగా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఇంకా పెద్ద ఎత్తున కూడా పోయే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఈమె మాట్లాడిన అంశాలు కూడా ఈడీ అధికారులకు మరింత కోపం తెప్పించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో దానికి ఇంకా పెద్ద ఎత్తున ఆమె పైన ఇంకా విచారణ కూడా కొనసాగించే అవకాశం అయితే కనబడతా ఉంది. లిక్కర్ స్కామ్లో కవిత పాత్ర, ఆమె చేసిన లావాదేవీలు తెలియాలంటే శ్రీశరణ్ విచారించాల్సిన అవసరం ఉంది. అలాగే మొత్తం లిక్కర్ స్కామ్లో జరిగిన లావాదేవీలు, ఈ స్కామ్లో శ్రీశరణ్ కవిత పాత్ర తేలాలంటే సమీర్ మహేంద్ర కూడా విచారించాల్సిన అవసరం ఉంది అని ఈడీ తెలిపింది. కవిత నిజాలు దాచిపెడుతున్నది. 292 కోట్ల మనీ లాండరింగ్లో కవిత. ఇటీవల కవిత అరెస్ట్ సందర్భంగా పేర్కొన్న అంశాలను పిటిషన్లో ఈడీ మరోసారి ప్రస్తావించింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సౌత్ గ్రూప్ సభ్యులతో కలిసి లిక్కర్ స్కామ్కు కవిత కుట్ర పడినట్లు తెలిపింది. ఇందులో భాగంగా 100 కోట్ల ముడుపుల ప్రస్తావన, నిధుల మళ్లింపు, ఇండో స్పిరిట్లో కవితకున్న వాటాల విషయాలను ప్రస్తావించింది. ప్రధానంగా ఈ స్కామ్లో 292 కోట్ల మనీ లాండరింగ్ వ్యవహారంలో కవిత పాత్ర ఉందని చెప్పింది. ఇతరులతో కలిసి 100 కోట్లను కిక్ బ్యాక్ల రూపంలో మళ్లించేందుకు ఆమె కుట్ర పడినారని పేర్కొంది. అలాగే ఇండో స్పిరిట్లో తన బినామీని పెట్టి 192 కోట్ల నేరం చేసినట్లు తెలిపింది. వీటి ఆధారంగానే ఆమెను
అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. సో చూడండి, శ్రీశరణ్ చుట్టూ బిగిస్తున్నవచ్చు 100 కోట్ల తరలింపులో కీలక పాత్ర. ఆయన ఇంట్లో ఈడీ సోదాలు. లిక్కర్ స్కామ్లో కవిత మేనల్లుడు మేక శ్రీచరణ్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నది. 100 కోట్ల తరలింపులో ఆయన పాత్ర చాలా కీలక పాత్ర పోషించినట్టు ఈడీ గుర్తించిందని తెలిసింది. ఇటీవల కవిత ఇంట్లో సోదాల టైంలో శ్రీశరణ్ ఫోన్ సీజ్ చేసిన ఈడీ సెల్ ఫోన్ డేటా ఆధారంగా విచారణకు రావాలని ఆయన పిలిచింది. అయితే శ్రీశరణ్ విచారణకు వెళ్ళకపోవడంతో శనివారం హైదరాబాద్లోని ఆయన ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. మాదాపూర్లోని డిఎస్ఆర్ రేగంటి అపార్ట్మెంట్ సహా కవిత భర్త అనిల్ బంధుల ఇండ్లను తనిఖీలు చేసింది. శ్రీశరణ్ ఇంట్లో 7 సభ్యుల బృందం 6:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తనిఖీలు చేసింది. ఈ సందర్భంగా పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. ఈ షెల్ కంపెనీలతో శ్రీశరణ్కు లింక్ అంట. సో దాదాపు ఈ షెల్ కంపెనీల వ్యవహారం సంబంధించి శ్రీశరణ్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్టయితే మనకైతే క్లియర్గా అర్థమవుతుంది మిత్రులారా. ఇక కవిత ఇంకా కూడా తనను బుకాయించే ప్రయత్నం చేస్తుంది. అన్ని రకాల ఎవిడెన్స్లు ఈరోజు ఈడీ తన దగ్గర పెట్టుకొని మాత్రం విచారణ చేస్తున్న విషయం కూడా గమనించగా ఈరోజు ఆమె మాట్లాడుతున్న విషయాలు ఈరోజు ఆమెకే పెద్ద ఎత్తున ఈరోజు తిప్పికొడుతున్న విషయం కూడా చూస్తాను. ఎందుకంటే కనీసం తెలంగాణ ప్రజల్లో ఒక రకమైన సానుభూతి కూడా లేకపోవడం చాలా గమనార్హంగా మనకు కనబడతా ఉంది. సొంత పార్టీ నేతలు అంటే ముఖ్యంగా సొంత తండ్రే ఈమె అరెస్ట్ విషయాన్ని పట్టించుకోవట్లేదు అంటే ఈమె పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా నేనైతే అనుకుంటా ఉన్నాను మిత్రులారా. సో ఖచ్చితంగా ఈ సొంత తండ్రి పట్టించుకోకపోతే కార్యకర్తలు పట్టించుకుంటారు. కార్యకర్తలకు అదే ఇప్పుడు దృక్పథం కలుగుతూ ఉంది. సొంత తండ్రి పట్టించుకోవడం మాకేం అవసరం అని దాంట్లో ఎవరు కూడా ఆమె అరెస్ట్ పైన కనీసం ఖండించే పరిస్థితి కానీ మాట్లాడే పరిస్థితి కానీ లేకుండా వెళ్ళిపోయింది. ఒకవేళ మాట్లాడితే మనమే నెగిటివ్ అవుతామేమో, సొంత అయ్యనే మాట్లాడితే మనం ఎందుకు మాట్లాడాలని కోణంలో బీఆర్ఎస్ పార్టీలోని నాయకులే ఈరోజు దీనిపైన స్పందిస్తున్నట్టు మనకైతే ఒక క్లియర్ సమాచారం అయితే తెలుస్తూ ఉంది మిత్రులారా. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. కవితకు సంబంధించినటువంటి వాళ్ళ ఆడపడుచు ఇంట్లో నిన్న పెద్ద ఎత్తున ఈడీ సోదాలు చేసినట్టు తెలుస్తోంది. దానిలో భాగంగా వాళ్ళ అల్లుడు ఎవరైతే కవిత అల్లుడు వాళ్ళ ఆడపడుచు వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి ఆయన కూడా రేపో మాపో అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే బలంగా కనబడతా ఉన్నాయి. ఎందుకు అంటే ఆయన కూడా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో చాలా పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్లో ఆయన పాత్ర కూడా ఉన్నట్లు చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఈడీకి అనుమానాలు రావడం, దానికి సంబంధించి వాళ్ళ ఆడపడుచు ఇంట్లో సోదాలు చేయడం, కొన్ని ఎవిడెన్స్ కూడా దొరికినట్టుగా తెలుస్తూ ఉంది. సో దానికి సంబంధించి పూర్తి వివరాలు మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. లిక్కర్ స్కామ్ లో కవిత మేనల్లుడు నగదు లావాదేవీలో శ్రీచరణ్ కీలక పాత్ర. సిబిఐ స్పెషల్ కోర్టుకు వెల్లడించిన ఈడీ కవిత కస్టడీ పిటిషన్లో కీలక విషయాలు. దర్యాప్తుకు కవిత సహకరించడం లేదు. ఆ ఫోన్ నుంచి డేటాను డిలీట్ చేసేసింది. ఆ కవిత ఇంట్లో సోదాల టైంలోనే శ్రీచరణ్ ఫోన్ సీజ్. విచారణకు రావాలని పిలిచినా రాలేదు. ఆయనను విచారిస్తే మరిన్ని వివరాలు బయటకు వస్తాయని వెల్లడి. హైదరాబాద్లోని శ్రీశరణ్ ఇంట్లో సోదాలు. మరో 3 రోజులు ఈడీ కస్టడీకి కవిత అంటూ ఒకరిని చూస్తాను. చిన్న విషయం కూడా చెప్పట్లే. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఐటీఆర్, కుటుంబ వ్యాపారాలు, వాటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఒక చిన్న విషయం కూడా కవిత చెప్పడం లేదని పిటిషన్లో ఈడీ పేర్కొంది. మేము కోరిన ఈ డేటాను తన లాయర్ కుటుంబ సభ్యులకు